మా వికాస్ వారపత్రికకు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలను అఖండ మెజారిటీతో గెలుచుకుంది. ప్రజా పార్టీ సంస్థాపకులైన శ్రీ రావినూతల రాఘవయ్య మాస్టారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిల కోవకు చెందిన సామాన్య ఉపాధ్యాయుడు. నేడు జరగబోయే పార్టీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. మీరు నా మీద ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు. కానీ నేను మొండోణ్ణి, మొరటోణ్ణి కూడా. బెత్తంతో బెదిరించి పిల్లలకు పాఠాలు చెప్పడానికి అలవాటు పడ్డ మాస్టర్ని. ఆ పద్ధతి రాజకీయాలకు అంతగా రుచించదు. అందుకని మీ అందరికీ ఒక సూచన చేయదలుచుకున్నా. మనలో రాజకీయంగా అనుభవం ఉన్నోడు, మనం పార్టీ పెట్టడానికి మొదటి నుంచి సహకరించినోడు మన కృష్ణారావు ఉన్నాడు. ఈ బాధ్యత ఆయనకు అప్పగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. మాస్టారు, మీరు నా నెత్తిన తలకు మించిన బాధ్యత పెడుతున్నారు. కానీ మీరు వెనకాలండి అన్ని నడిపిస్తారంటేనే నేను ఒప్పుకుంటాను. ఈ ఒప్పుకోవడాలు ఏమి కుదరవు సార్. ఆయన కూడా మాలాగే మీ పేరు చెప్పుకుని గెలిచారు. ఆయన సీఎం గా ఉండడానికి మాకెవరికి ఇష్టం లేదు. మీరు తప్ప ఇంకెవరు సీఎం అయినా జనం ఒప్పుకోరు సార్. అదేందయ్యా అంతలోనే అట్ట అయిపోయినావు? ముఖ్యమంత్రి నేనైనా నువ్వైనా ప్రభుత్వం అందరిదే. నీ అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. నా కేబినెట్ లో నువ్వే హోమ్ మినిస్టర్వి. నేను రావినూతల రాఘవయ్యను. నేను భారత రాజ్యాంగానికి విధేయుడనై రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయానికి పక్షపాతానికి లొంగనని రాగద్వేష రహితంగా శాసనాలకు అనుగుణంగా సత్యనిష్టతో ప్రతిజ్ఞ రండి, కూర్చోండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. వార్తలు వింటున్నారా? అక్కడి నుంచి ఆయన కట్టుకున్న పిల్లం పక్కింటోడితో లేచిపోతే ఊరోళ్ళందరికీ కలకండ పంచిపెట్టాట. నీలాటోడు నిన్ను తోసేసాడు. గద్దెలు ఎక్కుతా ఉంటే మిడిగుట్లు వేసుకుని చూస్తున్నావా? సిగ్గులేదు? టీవీ పగలగొట్టిగలను. ఇక పోలీసైనా కట్టి తన పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఏమయ్యాకేశ్వరరావు, ముఖ్యమంత్రిని అవుతాన్ని అంత ధీమాగా చెప్పావు. ఎమ్మెల్యేలు అందరూ నీ వెనకాలే ఉన్నారన్నావు. ₹1 వసూలు చేసావు కదయ్యా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో తేల్చుకున్నామని వచ్చాను. చెప్పు. వెంకటరత్నం గారు, మీరేమీ కంగారు పడకండి. ముఖ్యమైనది హోంశాఖ, అది మనకొచ్చింది చాలు. ఏడ్చాలు? ఆ గద్దెక్కినోడు సామాన్యుడా? ఇనప రాడ్డు. తేడాలు వస్తే తాటలు ఒలిసేస్తాడు. నిన్ను నమ్మి నీ నియోజకవర్గంలో లచ్చలచ్చలు గుమ్మరించాను, దొంగోట్లు వేయించాను, పెట్లు మార్పించాను. ఇన్ని ఎదవ పనులన్నీ చేస్తే 100 ఓట్లు మెజారిటీ రాకపోయా. నా తల సప్పంగా గొరిగినట్టు అయిపోయా. ముఖ్యమంత్రిని అయ్యి స్టేట్నంతా తీసుకొచ్చి నా సంఖ కింద ఎడతానన్నావు. ఇప్పుడు నన్ను నా వ్యాపారాలన్నీ మొండోడి పీట కింద ఎట్టేసావు కదయ్యా. చూడండి, నేను ముఖ్యమంత్రి కాకపోయినంత మాత్రాన మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. మీ వ్యాపారాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. వాటికి ఏమైనా అడ్డొస్తే నన్ను అడగండి. ఒక్క నెల రోజుల్లో ఈ స్టేట్ రాజకీయం మార్చకపోతే నీ చెప్పించుకోటండి. ఓ అమ్మో, మార్చేస్తాడు. ఎంత చదువుకోకపోయినా పంది తాటి చెట్టు ఎక్కింది అంటే నమ్ముతానేటి. పందుల్ని పెంచుకుని పైకి వచ్చిన సారా కాంట్రాక్టర్ని. నా దగ్గర కాదు నీ రాజకీయాలు. సార్ కొంప మునిగింది సార్. మీతో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శివశంకరు మీ ఎన్నిక చెల్లదంటూ మనం చేసిన అవకతవకలన్నీ సాక్ష్యాధారాలతో సహా కోర్టులో పెడతానంటున్నాడు. ఇది కూడా పాయ. నీ ఓముకు నోములు చెల్లిపాయ. చెయ్యి నీ అవనే. ఎవడే గంగలో కలిస్తే నాకేటి కానీ నువ్వు నాగా డబ్బుచ్చుకున్నావు. నా వ్యాపారాలకు ఎవడు అడ్డు వచ్చినా నువ్వే జవాబుదారి. గొనుక్కోమాకండా. పందుల్ని కోసే కాదు, మడుసుల్ని కోసి కూడా పైకి వచ్చినండి. జ్ఞాపకం పెట్టుకోండి. నడా. వాడు 2 రోజుల నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నాడు సార్. మీకు ముందే చూద్దాం అనుకున్నాను. వాడు మామూలు మనిషి కాదు, చాలా డేంజరస్. కొంప మునిగేలా ఉంది. వాడికి అంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా? వస్తుంది. కుక్క కూడా ధైర్యం వస్తుంది. శివశంకర్, నా మీదే కోర్టుకు వెళతావా? చెప్తాను. ఇంకో భయంకరమైన ప్రమాదం ఉంది సార్. ఏమిటది? ఈ విషయం బయట అందరికీ తెలిసిపోయింది. ఇదే విషయం ముఖ్యమంత్రిగా తెలిస్తే మిమ్మల్ని ఉన్నపళంగా సస్పెండ్ చేయడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు. అవును, మొత్తం తలకిందులైపోతుంది. వీళ్ళే. వాడు కోర్టుకు వెళ్లే లోపల వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. సార్, మనం బయటపడకుండా మన పనులన్నీ చేసేవాడు ఒకడున్నాడు. ఎవడు?
ఈ వారం బ్రాకెట్ కలెక్షన్ 10,000 అన్న. నీ బీడా ఖర్చు ఎంతరా? 100 అన్న. కంపెనీ కలెక్షన్ 8,000 అన్నా. మమ్మల్ని బయటికి తోసేస్తారా? మా అన్నని నీ సంగతి తెలుస్తారా అన్నా? అన్నో థియేటర్ రోడ్ మనల్ని ఎదవల్ని చూసినట్టు చూస్తుండు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతా ఉంటే పట్టి కొట్టించుండు. పోలీసులు కూడా రిపోర్ట్ ఇచ్చిండన్నా అని ఊసిండు. ఏందిరా తొందరపడేది? మా వాళ్ళని మాటలు అంటావు. అది బాబు పొరపడైపోయింది బాబు. ఈసారి క్షమించండి బాబు. బాబు మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు. రేపటి నుంచి మా వాళ్ళకు టికెట్లు ఇచ్చి మిగిలిన టికెట్లు వాళ్ళు అమ్ముకోమంటే అమ్ముకో. ఇంకోసారి ఎదవెరుపులు ఇరిస్తే స్పాట్ పెట్టేస్తాం. అలాగే బాబు, మీ ఇష్టం బాబు. ఇక్కడే ఏందన్నా ఈడొచ్చినావు? ఈ మంది ఎవరు? ఈయన హోమ్ మినిస్టర్ గారు చిన్న పని మీద వచ్చారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? రేట్ ఎంతైనా పర్వాలేదు, వాడు కోర్టుకు వెళ్లే లోపలంతా జరిగిపోవాలి. లెక్కలతో పని కాదు, కట్టలతో కూడా కుదరదు. రైస్ అంటే అన్నా, మినిస్టర్ గారికి కూల్ డ్రింక్ తింటరా? అవసరం లేదు. ఎల్లుండి ఉదయం ఈ వార్త పేపర్లో చూడొచ్చుగా? రేపు చూపిస్తా, ఏమైనా అభ్యంతరమా? వెరీ గుడ్. ఈ రోజు 6:45కి స్పాట్, 7 గంటలకి మర్డర్, 8 గంటలకి బాడీ పోస్ట్ మార్టం అవుతుంది. కానీ నా పేరు మాత్రం ఎక్కడా బయటికి రావడానికి వీల్లేదు. మనం మర్డర్ చేస్తే బ్లడ్ బయటికి వస్తుంది, పేరు రాదు. జరా ఫోటో ఇస్తావు? ఏంటి అలా చూస్తున్నారు? నేను ఓడిపోయానా? నేను ఓడిపోలేదయ్యా, నేను ఓడిపోలేదు. ఓడించారు, నన్ను ఓడించాడు. ఆ హోమ్ మినిస్టర్ కృష్ణరావు లేడు, హోమ్ మినిస్టర్ కృష్ణరావు. వాడు అక్రమంగా, దౌర్జన్యంగా, అన్యాయంగా రిగ్గింగ్ చేసి ఓడించాడయ్యా, రిగ్గింగ్ చేసి ఓడించాడు. ఏంటి వసాబిరెడ్డి? బాగుందయ్యా, బాగుంది. దున్నపోతలో ఉన్నారు. బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపి ఎక్కడమేనా? ఆ కృష్ణరావు లాంటి వాళ్ళు మినిస్టర్ గా ఉన్నంత కాలం మన రాష్ట్రం కూడా ఈ బస్సులాగే చెయ్యి ఊపితే ఆగిపోయే లెవెల్లోనే ఉంటుంది. అదేంటి, నేను కోర్టుకి వెళ్ళక్కర్లేదా? నా టైం అవుతుందా? పోనీ ఎవరన్నా లేచిండ్రో పీకలు లేచిపోతాయి. అసలు మన రాష్ట్రంలో శివశంకర్ హత్య చేయబడినట్లుగా వచ్చిన అభియోగం అబద్ధమని, అతను ఎలక్షన్స్ లో ఓడిపోయిన కారణంగా మతి స్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా కోర్టు వారు నమ్మి కేసు కొట్టివేయడమైనది. ధర్మాసుపత్రికి వస్తావా? ఎర్రగడ్డకైతే వస్తా. అక్కడికి ఎందుకయ్యా? బాబు ధర్మాసుపత్రికి తీసుకెళ్ళి బాబు.
అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి బాబు. నొప్పులు బాగా వస్తున్నాయా? అవును బాబు. అయితే 100 వస్తాను. ఏంటి 100 అంటే ఎక్కడెక్కడేసి ఎలా ఉన్నావు? మళ్ళీ మాట్లాడితే 125 అవుద్ది. మీటర్ ఉంది కదా బాబు. ఇహ నుంచి మీటర్లు వెయ్యం, అడిగింది ఇచ్చేయాల్సిందే. ఈ పద్ధతి మా నీలకంఠమని పెట్టట్టు. అదేమిటి బాబు? నీకెందుకు ఎలా? అమ్మా ఇంకెప్పుడైనా ఎక్కడైనా జనాన్ని ఇబ్బంది పెట్టినా ఏడిపించినా ఎముకలు విరగొడతాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ ఆటో డ్రైవర్ అయినా ట్రబుల్ ఇస్తే నెంబర్ నోట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ షేపులు మార్చి సెల్లో పడేస్తాను. ఏంట్రా పోజు? వేనా మీటర్ ఇదేమన్నా బార్ అనుకున్నారా? హాస్పిటల్ ఏరి. అందుకనయ్యా పేషెంట్ల బాధ చూడలేక హాస్పిటల్ ముందు అవుతున్నాం. ఏంటి నేను గూండాయిజం మీద స్పెషల్ సర్వే చేయడానికి వచ్చాను. మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి గూండాలా ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి. నేనేది చెప్పను, చేస్తాను. ఏంటి మీరు చేసేది? అధికారం మీ చేతిలో లాఠీ అనుకుంటున్నారా? పోలీస్ ఉద్యోగం సర్వాధికారం అనుకుంటున్నారా? మీ లాకప్ సావులు తప్పుడు కేసులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఒక నేరస్తుని కొట్టడానికి మీరెవరండి? కోర్టులున్నాయి, జడ్జిలున్నారు, వాళ్ళకి అప్పగించండి. అంతేగాని మీరేదో పెద్ద మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్. ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రిక ఆశయమా? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? రాయడానికి పెన్ను, ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికొచ్చినట్టు వాగితే, కొట్టడానికి లాఠీ, తొయ్యడానికి జైల్లో ఉన్నాయి. మైండ్ ఇట్ అండ్ గెట్ అవుట్. ఐ వాజ్ జర్నలిస్ట్. గెట్ అవుట్. బ్లడీ ఫూల్. మన ఆటోలకు మీటర్లు వేయించండా? అవునన్నా, చాలా పరిశాన్ చేసిండు. మన బ్రాకెట్ మార్కెట్ మొత్తం బంద్ చేసిండు. కనకరత్నం కంపెనీలో అందరినీ బొక్కలో దోసిండు. నువ్వు మంచిగా బంద్ చేయరా. మన మూమెంట్ సగం ఆఫ్ చేసిండు. ఏం సేవలో ఆలోచించుకోమల్లా. ఫైటా స్పాటా? బిస్కెట్ మన చేతులుండగా కుక్క ఎంత తరిస్తే ఏం చేస్తుంది? సార్, నేను వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను. నా పేరు విశ్వనాథ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సర్లే కానీ అడుగు. కొంచెం మధ్యలో నీ గొడవ ఏంది? కాస్త అవతలండు. అడుగు. మీరు ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా? అయిన తర్వాత అవక ముందు మీ అనుభవాలు ఏమిటో చెప్తారా? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? జరగాల్సిన దాని గురించి ఏమైనా అడగదలుచుకుంటే అడుగు. సార్, మీరు మద్యపానాన్ని నిషేధిస్తున్నారట? అబ్బే, అలాంటిదేం లేదండి. ఆలోచనలో ఉంది. సీఎం గారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అనవసరంగా పేపర్లో రాయొద్దు. నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా? తీసి పారేయడం ఖాయం. కారణం చెప్తారా? చూడు, నువ్వు తాగతా? పర్వాలేదు చెప్పు. అప్పుడప్పుడు సార్. అయితే తాగెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు చెప్పద్ది అసలు సంగతి. మీరు భలే కామెడీగా వాడతారు సార్. కడుపు మండినప్పుడు వచ్చేది కామెడీ లేవయా? మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నెరవేర్చగలనుకుంటున్నారా? ఏమిటండి అది? ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెప్తాం. చెప్పాం కదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదేదో కాస్త ఆలోచించి అడగాలి. కృష్ణారావు, నీకు అపశకునాలు బలగటం అలవాటైపోయింది. ఇదిగో వికాస్, నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదలుచుకోలే. ఏంది ఏందే ఇదంతా? మీకు సెక్యూరిటీ సార్. ఒక్క మనిషికి ఎందుకే ఏం తడావుడే? నాకు ఆ కార్ చాలు, ఇంకేం పడలే. మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దండం ఏం బాగోలేదు. చీఫ్ మినిస్టర్ గా రేపు పొద్దున మీకు ఏదైనా జరిగితే హోమ్ మినిస్టర్ గా నేను తలెత్తుకోలేదు. ఇదిగో హోము, ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలి కానీ ప్రజల డబ్బుతో మనకెందుకయ్యా సెక్యూరిటీ? సార్, మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సరే, మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులు మాత్రం పెట్టుకోండి. నా ముందు గానీ వెనక్ గానీ మీరు ఎవ్వరూ రాబడలే. బయలుదేర. రత్తమ్మా. ఏంటి బాబు గారు? ఏది కాస్త ఎదుర్రా. కృష్ణారావు, అట్ట ఇరుక్కుని పోవడం దేనికి? బోలెడంత జాగా ఉంది, వెనక్కిరా, కబులు చెప్పుకుంటూ పోదాం. ఇలా జోకులు వేస్తూనే ఉంటారు. చిరునవ్వుతో వచ్చే నిండు ముత్తైతే ఎదురు కంటే సెక్యూరిటీ ఏముందయ్యా? సార్, నేను మినిస్టర్ గారి పిఏని సార్. రాస్కల్, నువ్వు మినిస్టర్ గారి పిఏ అయితే మాత్రం తాగి ఆడవాళ్ళ మీద పడితే ఊరుకుంటాను అనుకుంటున్నావా?
వాడిని చూడ్డానికి ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా డోంట్ అలౌ దెం. అండర్స్టాండ్? నమస్తే భయ్. నేనెప్పుడు ఎవరికి నమస్తే చేయను, అయినా చేస్తున్నా. నమస్కారం అన్నా. ఎప్పుడో దొరికిపోయేవాడు నీకెందుకురా దొంగతనం? నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. ఏంది మా ఆటో వాళ్ళందరినీ మీటర్లు ఏమన్నావంట? తల్లితోడు సరదా పడ్డాను. పబ్లిక్ లో ఎట్లాంటి స్టిక్ మూమెంట్ ఉండాలి. మీరు మాకు వార్నింగ్ ఇవ్వడం, మేము మీకు మామూలు ఇవ్వడం రివాజే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను గెలవాల్సిందే. నువ్వు గెలవలేదు, నేను బాధపడను. నేనే మూమెంట్స్ చేసినా, ఏ స్పాట్ పెట్టినా ముందుగా చెప్పేది పోలీస్ వాళ్ళకే. అందుకే సంటి అన్నా ఎట్టా పెట్టుకుందాం పేమెంట్స్? వీక్లీయా, మంత్లీయా? లేదా పండగలకి 50-50 ఇచ్చి డిసెంబర్ 31st ఏదైనా స్పెషల్ ఇస్తాలే. మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది, ప్రమోషన్ ట్రై చేస్తాం. మన స్పాట్ మీదే స్టేట్ పాలిటిక్స్ నడుస్తుంది. మాట్లాడు. పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టి అనుకున్నావా, లేదు నువ్వు నడిపే బ్రోతల్ హౌస్ అనుకున్నావా? నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీ మొత్తం జాతకం నాకు తెలుసు. మీ అందరినీ ఊసల్లో పెట్టి మీ వెన్ను పూసలు వంచడానికి ఇక్కడికి వచ్చాను. మైండ్ ఇట్ రాస్కల్. మా అన్నంటే ఎందుకున్నావురా? వాడి గురించి నేను అనుకోవడం ఏమిట్రా వెధవా? రాజకీయ నాయకులు అండగా ఉన్నారన్న బోడి ధైర్యం రా మీది. కానీ వాళ్ళని మిమ్మల్ని కూడా కటకటాల వెనక పెట్టగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ధైర్యం రా నాది. గెట్ అవుట్. ఆలోచించుకో, మంచిగా ఆలోచించుకో. థ్రో హిమ్ అవుట్. ఏం చేయాలో మాకు తెలుసు. తంటి బండి తీరా, మేం ఆలోచిస్తాం. సార్, శివశంకర్ చావు తర్వాతే వీడికి పొలిటికల్ స్టేచర్ పెరిగింది సార్. ఆ చావుకి వీడికి సంబంధం ఉందని రూమర్ సార్. ఐ విట్నెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి నాకు తెలిసింది సార్. గాంధీనగర్ లేబర్ కాలనీకి చెందిన ఒక అమ్మాయి మర్డర్ జరిగినప్పుడు పుల్లల కోసం అక్కడికి వచ్చినట్టు, జరిగింది చూసినట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఆవిడెవరో తెలియదు సార్. తెలిసినా వీళ్ళకి భయపడి ఎవరు చెప్పరు సార్. ఎలా చెప్పరో చూస్తా.